విఆర్ఎన్ ఇన్ఫోటెక్ ఈ ఇన్స్టిట్యూట్ లో మనం జాయిన్ అవ్వచ్చా లేదా అనేది ఎండ్ ఆఫ్ ది డే మీరు డిసైడ్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఒక స్టూడెంట్ నన్ను అడిగారు, సార్ మీరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారు కదా, సో మీ వ్యూ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి విఆర్ఎన్ ఇన్ఫోటెక్ మీద, దాని మీద మీరు మాట్లాడండి అని చెప్పి ఒక స్టూడెంట్ కమెంట్ చేయడం జరిగింది. సో 2012 వాళ్ళకి కూడా జాబ్ ఇప్పిస్తాము, 100% జాబ్ ఇప్పిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు విఆర్ఎన్ ఇన్ఫోటెక్ ప్రొవైడ్ చేస్తున్న కోర్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, మెన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ రియాక్ట్ నేటివ్ వెబ్ అండ్ మొబైల్ డెవలప్మెంట్, దానికి సంబంధించిన కోర్స్ నేమ్ అయితే ఇది. అండ్ 8 hours ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎవ్రీడే. ఇక్కడ జాయిన్ అవ్వాలంటే రీజన్స్, క్వాలిటీ ట్రైనింగ్ అండ్ ఇంటరాక్టివ్ ట్రైనింగ్ బిట్వీన్ బోత్ ట్రైనర్స్ అండ్ ఇంటర్న్స్, అండ్ అట్ ద సేమ్ టైం 4 to 5 months ఫుల్ టైమ్ కోర్సు, 800+ hours, అండ్ ఎవ్రీడే 8 hours ప్రాక్టీస్, లిమిటెడ్ పీపుల్. ఇలా ఏంటి అంటే చాలా పాజిటివ్స్ అనేవి వీళ్ళు చెప్పుకుంటా వచ్చారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జనరల్గా నేను ఎప్పుడైనా కానీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంటే మీరు డెవలప్మెంట్ సైడ్ కాకుండా టూల్ సైడ్ కానీ, టూల్ డెవలప్మెంట్ సైడ్ కానీ ఇలాంటి టెక్నాలజీస్ మీరు చూస్ చేసుకోండి. ఒకవేళ కంప్లీట్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకున్నా కానీ మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయగలుగుతారు, ఎంత కష్టమైనా పర్లేదు. ఎందుకంటే ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉందంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఆ టెక్నాలజీలో, అంటే ఇప్పుడు మీరు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఆ డెవలప్మెంట్లో అట్లీస్ట్ 4 years కానీ 5 years కానీ, లేకపోతే ఫస్ట్ సినారియోలో కూడా ఒక 3 years ఎక్స్పీరియన్స్, ఓకే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు దాంట్లో ఉంది అని చూపించుకోగలగాలి. అలా చూపించుకుంటేనే మనకి పాసిబిలిటీ అనేది ఉంటుంది అండ్ మార్కెట్లో మనకి జాబ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా 2012 పాస్డ్ అవుట్ 100% జాబ్ ఇప్పిస్తారంటే ఎలా ఇప్పిస్తారంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. లైక్ వేరే ఇన్స్టిట్యూట్ కూడా చాలా ఉన్నాయి, ఒక వైబ్ క్రియేట్ చేసింది పైథాన్ మీద. ఆ ఇన్స్టిట్యూట్ ఏందో నేను పైథాన్ అనగానే మీ అందరికి తెలిసి ఉండొచ్చు. పైథాన్ ఫుల్ స్టాక్ ఆర్ మీన్ అండ్ మెన్ స్టాక్ సంబంధించి జాబ్ వచ్చి నాకు డబ్బులు వేయండి అసలు కాన్సెప్ట్ తీసుకొచ్చి ఫస్ట్ 5,000 అని చెప్పి, తర్వాత 20,000, 30,000, 35,000, 40,000 దాకా తీసుకెళ్ళి జాబ్ వచ్చి నాకు దాంట్లో నుంచి కట్ చేసుకుంటామని చెప్తూ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేసి సంవత్సరం రోజులు క్లాసులు చెప్తా ఉన్నారు. జాబులు అడిగితే ఏదో ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో క్వాలిఫై కాలేదు, మీకు జాబ్ రాదు. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి మన మార్కెట్లో. కానీ మార్కెట్ వాస్తవానికి ఓవరాల్గా మార్కెట్ అయితే టైట్గానే ఉంది. అంటే కొంచెం కాల్స్ అనేవి అంత బీభత్సంగా కాల్స్ అయితే లేవు ఇప్పుడు. బట్ స్టిల్ ఇక్కడ ఏంటి అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం, విఆర్ఎన్ ఇన్ఫోటెక్ జాయిన్ అయ్యేటప్పుడు ఇంత కెరీర్ గ్యాప్ ఉంది కదా, ఇంత కెరీర్ గ్యాప్ అయితే ఈ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళగలుగుతారా, అది మేనేజ్ చేయగలుగుతారా, లేకపోతే ఇంకా ఏమన్నా ఆల్టర్నేట్ 2012 వాళ్ళకి ఈ డొమైన్లో విఆర్ఎన్ ఇన్ఫోటెక్ జాబ్ ఇప్పిస్తుందా లేదా, క్లాసులు బాగా చెప్తుందా లేదా, ఇది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2012 వాళ్ళు మాత్రం ఈ డెవలప్మెంట్ సైడ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉండి ఈ డెసిషన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అయింది. సో రైట్ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సెలెక్టింగ్ రైట్ కోర్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి, మీ పరిస్థితిని బట్టి మీరు ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి ఒకసారి ఆలోచించండి. ఎనీవే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.